ఒక మనిషికి సాధారణంగా 2 కిడ్నీలుంటాయి. ఒకవేళ మూత్రపిండాల వ్యాధితో బాధపడితే ఒక కిడ్నీతో జీవిస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం 5 కిడ్నీలతో జీవిస్తున్నాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం. పుట్టుకతో ఆయనకి 2 కిడ్నీలే ఉన్నా మరో 3 మాత్రం దాతలిచ్చినవి. భారత రక్షణ మంత్రిత్వ శాఖలో సైంటిస్ట్గా పనిచేస్తున్న దేవేంద్ర బార్లెవార్ చాలా కాలంగా క్రోనిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడుతున్నాడు. అతనికి రెగ్యులర్గా డయాలసిస్ అవసరమయ్యేది. ఆ తర్వాత తొలిసారి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. అప్పుడు ఆయన తల్లి కిడ్నీని దానం చేశారు. ఆ కిడ్నీ ఓ ఏడాది పాటు పనిచేసింది. ఆ తర్వాత మళ్ళీ డయాలసిస్ అవసరం వచ్చింది. దీంతో 2012లో ఆయన రెండోసారి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. రెండోసారి అతని బంధువుల్లో ఒకరు కిడ్నీ దానం చేశారు. ఇక 2022 వరకు ఆ కిడ్నీ బాగా పనిచేసింది. అయితే బార్లెవార్ కోవిడ్ బారిన పడ్డంతో కరోనా వైరస్ ఆయన కిడ్నీపై ప్రభావం చూపించింది. దీంతో మరోసారి ఆయన కిడ్నీ మార్పిడి ఆపరేషన్కు సిద్ధమయ్యారు. ఈసారి కిడ్నీ ఇచ్చేందుకు ఎవరూ దొరకలేదు. 2023లో ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్తో మరణించడంతో ఆయన కిడ్నీ బార్లెవార్కు సరిపోలడంతో ఢిల్లీలోని ఫరీదాబాద్లో గల అమృత ఆసుపత్రిలో వైద్యులు మూడోసారి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశారు. బాడీలో 4 కిడ్నీలు ఉండడంతో 5వ కిడ్నీని ఎక్కడ పెట్టాలనే సవాల్ కూడా వైద్యులకు ఎదురైంది. అయినా కూడా అమృత హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజీ డాక్టర్ అనిల్ శర్మ సాహసం చేశారు. జనవరి 9న 4 గంటల పాటు శ్రమించి బార్లెవార్కు ఆపరేషన్ చేశారు. అదృష్టవశాత్తు ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆపరేషన్ తర్వాత వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న బార్లెవార్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా అమర్చిన కిడ్నీ బాగా పనిచేస్తోందని వైద్యులు తెలిపారు. 3 నెలల విశ్రాంతి తర్వాత బార్లెవార్ తన రోజువారీ పనులు సాధారణంగా చేసుకోవచ్చని వైద్యులు వెల్లడించారు.